గిరిజన పిల్లలకు తిండి పెట్టలేని కాంగ్రెస్ పార్టీ మరి పిల్లలు వీడియో చూస్తే 5-6 సంవత్సరాల పిల్లగాళ్ళు ఎస్టీ పిల్లగాళ్ళు హాస్టల్లో చదువుతూ వాళ్ళు ఏడ్చుకుంటూ మరి భోజనం సరిగా వండక మరి అటగే మరి అన్నం కూడా సరిగా లేని కూరలు సరిగా లేని పరిస్థితుల్లో పిల్లలు ఆహారం తినలేక ఎంతో బాధపడుతున్నారు. వాళ్ళు కడుపుల నొప్పి వచ్చి మరి డాక్టర్ల చుట్టూ కూడా తిరిగే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం మరి వచ్చి 18 నెలలైనా మరి అన్ని గిరిజన హాస్టల్స్ మరి ఏ రకంగా పిల్లలు మరి చదవాలంటే మరి మేమందరం కూడా 1984లో ఎస్టీ హాస్టల్లో చదివిన వాళ్ళమే. అసురాపేట ఎస్టీ హాస్టల్ చదివిన వాళ్ళం. అప్పుడు కూడా ఆ రకమైన ఇబ్బందులు లేవు. మరి అదే రకంగా ఇంతమంది ముఖ్యమంత్రులను చూసాం. మరి ఏ ముఖ్యమంత్రి కూడా గిరిజనుల మీద చిన్న చూపు చూడలేదు. గిరిజన పిల్లలు హాస్టళ్లు ఎంకరేజ్ చేసి అన్ని మండల కేంద్రాలలో మరి గిరిజనులకి హాస్టల్స్ కట్టి ఆ ఏరియాలలో గిరిజనులు చదవాలని ఎంతో మరి ఆరోగ్యంగా చూసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మరి కనీసం గిరిజన పిల్లల్ని కూడా పట్టించుకోవటం లేదు. ఎందుకంటే మరి మీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో మరి ఎస్టీ నియోజకవర్గాలలో మరి గిరిజన పిల్లల్ని పట్టించుకోకుండా ఉంటే ఇక మీ ప్రభుత్వం ఏ రకమైన స్పందన ప్రజల్ని కాపాడుతుంది? ఇప్పుడు మీరు ముఖ్యమంత్రులు అయ్యారు, మంత్రులు అయ్యారు, కానీ మీరు 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు హెలికాప్టర్లు వాడుతున్నారు. దాని ఖర్చు ఎంత? మరి అందాల పోటీలలో లక్షలు ఖర్చు పెడుతున్నారు. దానివల్ల ప్రభుత్వానికి ఏమైనా రాష్ట్రానికి ఏమైనా కలిసి వస్తుందా? ప్రజల్ని గిరిజన పిల్లల్ని ఈ రకంగా మీరు ఏర్పాటు చేయటం ప్రభుత్వం మంచిది కాదు. ఒకవేళ ఏలనేని పరిస్థితిలో ఉంటే ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ రాజీనామా చేయండి. మళ్ళీ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ ఒక్క గిరిజనుల పిల్లలు గాని, ఏ ఒక్క కులం పిల్లలు గాని, రైతులే గాని ఎక్కడా కానీ ఎప్పుడూ గాని మరి వాళ్ళు బాధపడలే. అన్ని రకాలుగా ఈ 10 సంవత్సరాలు మరి మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు బ్రహ్మాండంగా చూశారు. మీరు ప్రభుత్వం వచ్చింది, ప్రభుత్వం మీకు కట్టబెడితే ఇది ఈ రకంగా గిరిజన పిల్లల వాళ్ళు ఏడుస్తుంటే మాకే బాధేసింది. ఎందుకంటే మరి పురుగులు ఉన్న బియ్యం, మరి పురుగులు ఉన్న అరటిపండ్లు, అన్నం మెత్తగా వండి మరి తింటే ఎవరైనా మీరు చిన్నపిల్లగాలుగా ఉన్నప్పుడు మీరు చదువుకున్నారు కానీ ఆ రకంగా హాస్టల్లో వెళ్ళలేని పరిస్థితి కింద చిన్న వాళ్ళు కూలికెళ్లి బతికిచ్చే పిల్లలు హాస్టల్లో పెట్టి మరి ఈ రకంగా మనం బతుకుతుంటే మీరు ఇప్పుడు ప్రభుత్వాలు ఈ రకంగా మీరు ఏర్పాటు చేసి పిల్లల్ని దారుణంగా మరి ఏర్పాటు చేయటం కరెక్ట్ కాదు. అదే రకంగా ప్రభుత్వానికి కూడా హెచ్చరిస్తున్నాం. మీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్ని బతికించండి, లేని పరిస్థితుల్లో రాజీనామా చేయండి. ఆ రకంగా మీరు మరి ఇదే రకంగా చేస్తే గిరిజనులు మొత్తం రోడ్ల మీదకి రావాల్సి వస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.